దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. 25వ కీర్తన 14వ చరణం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క ప్రతి విషయము మానవ మాతృలమైనటువంటి మనకు అంత అంతుపట్టని సంగతులుగానే మిగిలిపోతున్నాయి. ఎందుకనంటే దేవుడు సర్వజ్ఞుడు. మానవుని యొక్క మేధస్సు పరిమితమైనది. దేవుని యొక్క జ్ఞానము అనంతమైనది. కనుక మానవ సంబంధమైనటువంటి ఆలోచనలకు అంతుపట్టని గొప్ప స్థితి, ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన ఏదైనాను బయలుపరిచితేనే తప్ప మనుషులెవరూ వాటిని గ్రహించలేరు. ఎందుకనంటే మనుషుని యొక్క హృదయం ఎల్లప్పుడూ లౌకిక సంబంధమైన ఆలోచనలతో, ఈ ఉద్దేశాలతో నింపబడి ఉన్నది. దేవుని యొక్క ఆలోచనలు పారమార్థికమైనవి. అవి భవిష్యత్తు జ్ఞానమునకు కూడా అంతుపట్టని గొప్ప సంగతులై ఉన్నాయి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8 మరియు 9 వచనములలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని సెలవిస్తున్నాడు. దేవుని యొక్క తలంపులు, చర్యలు, క్రియలు, ఆలోచనలు, అభిప్రాయములు మనుషుని యొక్క ఆలోచన కంటే మించినవై ఉన్నవి. అవి ఎంతో గొప్పవి. అవి అందరికీ సామాన్యముగా అర్థమయ్యే విషయాలు కావు. పరిశుద్ధ గ్రంథమందు దేవుడు అనేకమైన సంగతులను పొందుపరిచి ఉన్నాడు. అవి పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన, సహాయము వలన మనము వాటిని గ్రహించుట కొరకు కొంత అవకాశము కలుగుతున్నది. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయములో 10వ వచనం నుంచి కొన్ని విషయాల్లో పౌలు భక్తుడు ఇలాగ తెలియచేస్తున్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మను కలిగినటువంటి వారికే తప్ప మరింకెవరికీ తెలియదు అన్నట్లుగా పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనేను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగి ఉన్నామని పౌలు భక్తుడు ఈ వచనములలో తెలియచేస్తున్నాడు. కనుక ఈ దేవుని యొక్క ఉద్దేశములు, మర్మములను మనం తెలుసుకున్నట్టు కొరకు తిరిగి దేవునిని అడిగి మనము తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని వాక్యమందు తెలియచేస్తున్న ఇర్మియా ద్వారా ఈ ప్రసంగము లేదా ఈ వచనములివి. కనుక ఆత్మీయమైనటువంటి చాలా విషయాలు మనకు తెలియక అపార్థం చేసుకునటం సరికాదు. కానీ దేవునిని అడగాలి. ప్రార్థన పూర్వకముగా ఆయనను సంప్రదించగలిగితే ప్రతి విషయము వెనుకున్నటువంటి ఆయన యొక్క ఉద్దేశము మనకు బయలుపరచబడుతున్నది. అప్పుడు ఆ ప్రకారముగా దేవుని యొక్క చిత్తమును మనము ఎరిగి ఆ ప్రకారంగా నడుచుకుంటూ కృపలను అనుభవించే అవకాశం కలుగుతున్నది. ఈ ఉదయకాలమున దేవుని యొక్క ఆలోచనలను మనం ఎరుగుట కొరకు ప్రార్థన పూర్వకముగా ఆయనను సంప్రదించుట కొరకు ఆయత్తపడుచుదాను. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశంను సద్వినియోగపరుచుకుందాం. దావీదు తన జీవితములలో ఏ నిర్ణయం తీసుకునవలసి వచ్చినా దేవుని సన్నిధిని ప్రార్థించి అడిగి తెలుసుకునేవాడు. ఆ ఉద్దేశము వెనకాల దేవునికి చిత్తం ఉన్నది అని చెప్పడానికి నిస్సందేహంగా మనమందరూ ఒప్పుకొనవలసినదే. కనుకనే దావీదు దేవుని సన్నిధిలో దైవ చిత్తానుసారమైన మనస్సు గలవాడని దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. అలాంటి గొప్ప సాక్ష్యము మనము కూడా పొందుకుని
ఆయన యొక్క వాక్య మర్మములను, ఆయన చిత్త కార్యములను మనమును నెరవేర్చుట కొరకు సిద్ధపడదాం. దైవాశీస్సులు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ మాటలు మా ఆత్మీయమైన జీవితములకు ఆశీర్వాదకరమైనటువంటి విధముగా మీరు బయలుపరుస్తున్నారు. ఇంకను ఆత్మ సంబంధమైన చాలా సంగతులు మేము ఎరుగక, వాటిని సరైనటువంటి రీతిని తెలుసుకొనలేక అపార్థం చేసుకుంటున్నాం. దయతో క్షమించండి. నీ చిత్తము, నీ జ్ఞానము, నీ ఉద్దేశము, నీ ఆలోచనలు ఎంతో గంభీరములు ప్రభువ. వాటిని తెలుసుకొనుట కొరకు మేము చేసే ప్రయత్నాలు నాయన ప్రభ అన్ని కాదు. అయితే నీ వాక్యమే సెలవిచ్చుచున్నది, ప్రార్థన పూర్వకముగా సమస్తమును నిన్నడిగి నిన్ను సంప్రదించి తెలుసుకోవాలని. మా జీవితములలో దేవుడు ఎలా చేస్తున్నాడు, మా బ్రతుకులు ఎలా అయిపోయినాయి అని కొందరు దిగజారిపోయిన పరిస్థితులలో ఉన్నారు, ఆవేదన చెందుతున్నారు. నీ చిత్తమును సరిగా తెలుసుకున్నట్టు కొరకు వారందరూ వాక్యానుసారంగా జీవించుచు నిన్నడుగుటకు, సంప్రదించుటకు సహాయం చేయండి. ఈ ఉదయకాలమున వాక్యమును ఆలకిస్తున్న ప్రతి బిడ్డలకు తప్పకుండా నీ ఉద్దేశము గ్రహించినట్లుగా సమస్తమును బయలుపరచండి ప్రభువా. నీ వాక్యపు అడుగుజాడలలో నడుచుచు మా ఆధ్యాత్మిక, భౌతిక, భావి జీవితమును కొనసాగించుటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి వారిని ఆశీర్వదించుమని ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండును గాక. ఆమేన్.